లవర్స్ నాగ చైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ తండేల్. ఇక ఈ మూవీ అయితే ఈ రోజే థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. మరి తండేల్ మూవీ ఎలా ఉంది ఏంటని ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. హీరోతో పాటు అతడి జాలర్ల బృందాన్ని పాక్ చెర నుంచి విడిపించేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నమే తండేల్ మూవీ స్టోరీ లైన్ అన్నమాట. ఇక మూవీలో ఎమోషనల్ గా సాగే లవ్ ట్రాక్, అతని నాగ చైతన్య క్యారెక్టర్ లోని ఎమోషన్స్, సాయి పల్లవి క్యారెక్టర్ లోని వేదన, ఇలా కథలోని ప్రధాన ఎలిమెంట్స్ అన్ని కూడా సినిమా స్థాయిని బాగా పెంచేసాయని చెప్పొచ్చు. ఇక హీరో హీరోయిన్స్ ఇద్దరు కూడా ఒకరి కోసం ఒకరు పడే బాధ, ఆవేదన, ఈ యాంగిల్ లో సాగే సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఇక మన డైరెక్టర్ అయితే బలమైన ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని హార్ట్ హిట్టింగ్ ఎమోషనల్ క్యారెక్టర్స్ కూడా చాలా బలంగా రాశారు స్టోరీలో అయితే. ఇక అలాగే చైతుకి సాయి పల్లవికి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది మూవీలో. ఇక హీరోగా నాగ చైతన్య నటన అయితే అద్దిరిపోయిందని చెప్పొచ్చు. గుండె బద్దలైన ప్రేమికుడిగా చైతు అయితే తన క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. ఇక కొన్ని ఎమోషనల్ సీన్స్ లో అయితే సాయి పల్లవి నటన ఒక రేంజ్ లో ఉందని చెప్పాలి. ఇక మొత్తంగా మూవీలో కథనం అలాగే క్యారెక్టర్స్ కూడా ఎమోషనల్ గా సాగుతూ సూపర్ గా ఆకట్టుకుంటాయి. ఇక సినిమాలో అయితే ప్రేమతో పాటు ఆ ప్రేమలోని ఎమోషన్స్, పెయిన్ ని కూడా హైలైట్ అయ్యేలాగా చూపించారు మన డైరెక్టర్ అయితే. ఇక ఈ మూవీ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మూవీలో కొన్ని సీన్స్ అయితే స్లోగా సాగుతూ రెగ్యులర్ సీన్సే అనే ఫీలింగ్ అయితే కలిగిస్తాయి. ఇక ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లోగా సాగుతూ ఉంటుంది. అలాగే జైల్లో కొన్ని సీన్స్ అయితే ఆర్టిఫిషియల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఇక టెక్నికల్ పరంగా ఈ మూవీ గురించి మాట్లాడేసుకుంటే విజువల్స్ ను ప్రేమ కథకు అనుగుణంగా చాలా అందంగా అయితే చూపించారు. సినిమాటోగ్రఫీ వర్క్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ముఖ్యంగా సాయి పల్లవిపై వచ్చే ఎమోషనల్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ గా ఆకట్టుకుంటుంది. ఇక ఎడిటింగ్ కూడా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక మొత్తంగా తండేల్ అంటూ వచ్చిన ఈ డీసెంట్ ఎమోషనల్ లవ్ డ్రామా బలమైన ఎమోషన్స్ అలాగే ఫీల్ గుడ్ సీన్స్ తో సాగుతూ సూపర్ గా అయితే ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ గా తండేల్ మూవీ అయితే అందరికీ కూడా సూపర్ గా నచ్చుతుంది. ఒకసారి థియేటర్ లోకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసేయచ్చు.